హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి జెన్నీస్ కిచెన్. నేను మీ ప్రియాంక. ఇవాళ ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు ఈ విధంగా తోటకూర చారు చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కర్రీతో పని లేకుండా ఈ విధంగా తోటకూర చారు చేసుకున్నట్లయితే పుల్ల పుల్లగా కమ్మగా ఎంత అన్నమైనా తినేయచ్చు. అంత బాగుంటుంది దీని టేస్ట్ అనేది. ఒకసారి ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని చింతపండు అంతా కూడా మనము ఇక్కడ చింతపండు అనేది ఒక చిన్న జామ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని అందులో ఉన్న పులుపు అంతా కూడా ఒక గిన్నెలోనికి మనము ఇలా టర్న్ చేసుకోవాలి. ఏదైనా మనము జిబ్బి రేకు కానీ లేకపోతే ఇలా జ్యూసులు వడపెట్టుకున్న దాంతో కానీ మనము ఈ పులుపు అనేది వడపెట్టినట్లయితే వేస్టేజ్ అంతా కూడా మనకి సపరేట్ అయిపోతుంది. చారులోని మనకి చెత్తలాగా కూడా ఉండదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనము ఈ పులుపు అనేది బాగా మనము మరగబెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 minutes ఈ పులుపు అనేది ఈ విధంగా మనకి బబుల్స్ లాగా వచ్చి ఇలా మరగాలండి. ఇలా మొత్తం కూడా ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇదంతా ఇలా మరిగింది కదండి. ఇప్పుడు లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇందులోనికి మనము 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. 1 ఫుల్ స్పూన్ వరకు ఇందులోనికి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోనికి కడిగి ముక్కలుగా కోసుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1 కప్ వరకు తోటకూర అనేది యాడ్ చేస్తున్నాను. చిన్న కట్టలు అయితే 2 వేసుకోండి. పెద్ద కట్ట అయితే 1 వరకు ఇందులో సరిపోతుంది. అలానే ఒక పెద్ద సైజు టమాటాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే ఒక మీడియం సైజు ఆనియను 2 పచ్చిమిర్చి కూడా ఇందులోని వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్నాక ఒకసారి ఇదంతా కూడా కలిసేలా కలుపుకొని ఇప్పుడు మనము హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇదంతా బాగా మరగబెట్టాలండి. మనం వేసిన టమాటాలు, ఉల్లిపాయలు, తోటకూర ఇవన్నీ కూడా బాగా మనము ఈ పులుసులోని బాగా మరగబెడుతూ ఉండాలండి. ఇలా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7 to 8 minutes వరకు బాగా వీటిని బాయిల్ చేస్తూ ఉండాలి. ఇలా చారులోని ఈ తోటకూర వేసుకొని ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు చూసారు కదా, తోటకూర అనేది బాగా మనకి ఉడకాలి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7 to 8 minutes వరకు దీన్ని బాగా పులుపు అనేది వీటికి పట్టేలా మరగబెడుతూ ఉండాలి. కర్రీతో పని లేకపోయినా అప్పటికప్పుడు వీటిని ఇలా ఈ తోటకూర చారు చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. మన చిన్నతనంలో అమ్మమ్మల కాలంలో ఈ విధంగా మనకి తోటకూర చారు అనేది చేసి పెట్టేవారు కదండి. ఇది కొంచెం పుల్లగా ఉండాలండి. పుల్లగా ఉంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడికిందో లేదో మీరు ఒకసారి ఇలాగా గంటతో తీసుకొని చేతితో ఇలా కాడలు అనేవి ప్లస్ చేసినట్లయితే మనకి మెత్తగా అయ్యిందంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్లేనండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీని కొరకు తాలింపు అనేది మనం రెడీ చేయాలి. తాలింపు కోసం తాలింపు గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులోనికి మనము 2 స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకున్నాక 1 స్పూన్ వరకు పోపుల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులోనికి 2 ఎండుమిరపకాయలు కూడా ఇలా ముక్కలుగా కోసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనికి మనము చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కరివేపాకు ఉన్నట్లయితే కరివేపాకును కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేస్తాను. ఈ తాలింపు అంతా కూడా బాగా ఫ్రై చేయాలండి. మరి పచ్చిగా కాకుండా మళ్ళీ మాడిపోకుండా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా వేగనివ్వాలి. ఇలా వేగాక ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని తోటకూర చారులోనికి ఈ తాలింపు అనేది టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, మనము ఇప్పుడు తోటకూర చారు మూత తీసి మనం రెడీ చేసిన తాలింపు అనేది వేసిన వెంటనే మూత పెట్టేయాలి. తాలింపు అనేది బయటకు వెళ్లకుండా వేసిన వెంటనే మూత పెడితే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో ఈజీగా గుమ్మగుమ్మలాడే పుల్లగా ఇంట్లోని ఇలా తోటకూర చారు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోనికి ఇలా తోటకూర చారు వేసుకొని తినండి. టేస్ట్ అయితే వేరే లెవెల్.
మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.